నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోనే ప్రజలు ప్రశాంతంగా ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో రైల్వే గేట్లను తొలగించి అండర్ పాస్లు నిర్మించాలనే ఉద్దేశంతో గురువారం స్థానిక శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి రైల్వే అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా బోగోలు, కావల్లో ఉన్న పలు రైల్వే గేట్లను ఆయన పరిశీలించారు. రైల్వే గేట్ల వల్ల ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటూ ప్రయాణికులకు అంతరాయం ఏర్పడుతుందని, అదే అండర్ పాస్లు అయితే ప్రశాంతంగా ప్రయాణం సాగుతుందని, ఎలాంటి ప్రమాదం జరగదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏమిరెడ్డి సహకారంతో ఈ యొక్క రైల్వే అండర్ పాస్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో గుత్తికొండ కిషోర్, రాజ్కుమార్ చౌదరి, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, రైల్వే అధికారులు పాల్గొన్నారు. ఇది కూడా అయిపోతుంది. ఇది ఎంత లెంత్? ఇది రైల్వే లైన్ నుంచి ఎంత దూరం? ఉంది కదా, ఆ స్తంభం దాకా జాయింట్ స్తంభాలు వేసిన సిమెంట్ స్తంభాలు అక్కడి నుంచి డొంకుంది. అదేవిధంగా కావలి పట్టణంలో ఉన్నటువంటి ఎల్సీ గేట్లన్నింటినీ కూడా సందర్శించే నిమిత్తం దక్షిణ మధ్య రైల్వే శాఖకు సంబంధించినటువంటి సీనియర్ డిఎన్ గారు, అదేవిధంగా వాళ్ళ సంబంధిత అధికారులందరూ కూడా ఈరోజు ప్రతి గేటుని కూడా సందర్శించడం జరిగింది. కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి దగదత్తి మండలం మొదలుకొని అడవి లక్ష్మీపురం వరకు ఉన్నటువంటి అన్ని గేట్లు కూడా తొలగించాలి. అవకాశం ఉన్న దగ్గర ఫ్లైఓవర్ బ్రిడ్జీలు, లేని దగ్గర అండర్ బ్రిడ్జీలు పెట్టి ప్రతి ప్రాంతంలో కూడా ప్రజలకి అసౌకర్యం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయాల మేరకు ఈ రోజున అధికారులందరూ కూడా మన ప్రాంతానికి కూడా విచ్చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా కావలి పట్టణంలో బుడంగుంట గేటు అనాదిగా కూడా ప్రజలకి గేటు ఉంది, కానీ సౌకర్యాలు లేని పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఈ రోజున చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్న చూస్తున్నాం. అందరూ కూడా ఉదయగిరి బ్రిడ్జి మీదనే నడవాల్సిన పరిస్థితి ఉంది. ట్రాఫిక్ ఎక్కువైన రోజు జామ్ అయినటువంటి పరిస్థితులు మనం అందరం కూడా చవిచూస్తున్నాం. ఈ సందర్భంలో ఉదయగిరి రోడ్లో ఉన్నటువంటి 156 గేటు కానీ, అదేవిధంగా మానసాల సెంటర్ దగ్గర ఉన్నటువంటి 155 గేటు కూడా 2008లో శాంక్షన్ అయినప్పటికీ ల్యాండ్ అక్విజిషన్ కారణాల వల్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి శాంక్షన్ చేస్తే దీనివల్ల కొన్ని వందల మందికి ఇబ్బందులు పడుతున్నారు, వ్యాపారస్తులు నష్టపోతున్నారు. రెండోది, వాళ్ళ ఇళ్ళకి చేరడానికి ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దీన్ని అండర్ బ్రిడ్జిగా మార్చమని చెప్పి నేను కానీ ఎంపీ గారు కానీ ఇద్దరం కూడా రైల్వే అధికారులకు తెలియజేయడం జరిగింది. వారు ఈరోజు ఇన్స్పెక్షన్ నిమిత్తం కూడా కావలికి విచ్చేశారు. తప్పకుండా ఈ ప్రాంతంలో ఆర్యూబీని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళ దృష్టికి తేవడం జరిగింది. వాళ్ళు కూడా టెక్నికల్గా కూడా చూస్తున్నారు. గతంలో ఆల్రెడీ ఫ్లైఓవర్ కోసంగా వాళ్ళు కట్టున్నారు. ఆ నష్టాన్ని R&B డిపార్ట్మెంట్ భరిస్తే అండర్ పాస్ కట్టడానికి రైల్వే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదని వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా సమాచారం చేయడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఆల్రెడీ దీన్ని లేఖ రూపంలో కూడా తెలియజేస్తున్నా. 62 కోట్లు పెట్టి ఓవర్ బ్రిడ్జి కట్టే బదులు రైల్వే డిపార్ట్మెంట్కి 7.5 కోట్ల రూపాయలు చెల్లిస్తే
అండర్ బ్రిడ్జి వాళ్ళు 10-12 కోట్లతో అండర్ బ్రిడ్జి చేస్తే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా వాళ్ళ గమ్యాన్ని ఈజీగా చేరేదానికి పక్కనే పంపింగ్ చేయడానికి కూడా వాటర్ కూడా స్ట్రోమ్ వాటర్ని కూడా హార్వెస్ట్ చేయడానికి కూడా ఇబ్బంది లేకుండా మున్సిపల్ అధికారులు కూడా తీర్మానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని విధాలా కావాలి ప్రజలకు సౌకర్యంగా ఉండేదానికి అండర్ బ్రిడ్జి అని చెప్పి సీఎం గారికి కూడా తెలియజేశాను. వారికి కూడా రైల్వే అధికారులకు తెలియజేస్తామని చెప్పారు.